హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రేమించుకుందాంరా ఎపిసోడ్ నెంబర్ 83. ప్రెస్ మీట్లో మీరు మెంటల్లీ రిటార్డెడ్ అంటున్న రిపోర్ట్స్కి ఏమని సమాధానం చెబుతారు అని అడిగింది ఒక రిపోర్టర్. వాట్? నేను మెంటల్లీ రిటార్డెడా? ఒకవేళ మీరు అన్నట్టు నేను నిజంగా పిచ్చిదాన్ని అయితే ఈ పిచ్చిదాని ప్రెస్ మీట్కి మీరెందుకు వచ్చారు? ఆ పిచ్చి సోది వినడానికి మీరు మాస్ కమ్యూనికేషన్, జర్నలిజం చదవాల్సిన అవసరం లేదే అని కోపంగా అడిగాను. పిచ్చి అనే వర్డ్ని మేము యూజ్ చేయలేదు అని అంతే సీరియస్గా చెప్పింది ఆవిడ. అయితే ఆ రిపోర్ట్స్ చూపించండి. మీరు జర్నలిజం చేస్తున్నారు, అందరికంటే ముందు ప్రూఫ్స్ అనే వర్డ్ మీ దగ్గర వినిపించాలి. అది వదిలేసి ఏదో ఒక గాలివాట మాటలు పట్టుకొని ఎగురుతుంటే దానికేమైనా అర్థముందా అని అడిగాను. ఆమె ఏమీ మాట్లాడకపోవడంతో, సరే నాకు పిచ్చి ఉందని అనుకుందాం, అది మీరు ప్రూవ్ చేయండి. మీరు రాస్తున్న ఆ రిపోర్ట్స్ తీసుకొచ్చి నాకు చూపించండి. అప్పుడు నేనే వెళ్ళి ఎర్రగడ్డ హాస్పిటల్లో జాయిన్ అవుతాను. అప్పటిదాకా మీ ప్రాపగండా మీ దగ్గర పెట్టుకోండి అని మైక్ ఆఫ్ చేసి అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయాను. ఆ తర్వాత పీఆర్ టీం కూర్చొని ఏదో సోది చెప్పి వాళ్లను మ్యానిపులేట్ చేసి ఉంటారు, కానీ అవన్నీ నాకు అనవసరమే. ఆ తర్వాత వెంటనే అమర్కి ఫోన్ చేసి అతనికి ఎక్కడికి రావాలో చెప్పి నేను వెళ్ళి మైకేల్ ఎదురుగా కూర్చున్నాను. ఏం అడగడు, ఎందుకు ఇలా చేశావని అనడు. ఎందుకంత ప్రేమో ఈ మనిషికి. నేను చిన్న పని మీద బయటికి వెళ్తున్నాను అని నెమ్మదిగా చెప్పాను. మైకేల్ ఏం మాట్లాడలేదు. ఎక్కడికని తనేం అడగడం లేదని మళ్ళీ నేనే అమర్ని కలవడానికి అని చెప్పి పర్మిషన్ కోసం అన్నట్లు తన వైపు చూశాను. కానీ నేను చెప్పింది వదిలేసి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయి అని తీరిగ్గా చెప్పాడు మైకేల్. ఎందుకు అని అడిగాను. తెలీదా నీకు అన్నాడు మైకేల్. ప్రెస్ మీట్లో తప్పుగా మాట్లాడినందుకేనా అని అడిగాను. మైకేల్ సైలెంట్గా ఉన్నాడు. నేనేమంత తప్పుగా మాట్లాడలేదు కదా, నన్ను పిచ్చి అంటే నాకు కోపం వస్తుందిగా అని అన్నాను. అప్పుడు కూడా మైకేల్ ఏం మాట్లాడలేదు. వాళ్ళు ఈ డీల్కి ఒప్పుకున్నదే వాళ్ళ పార్టీకి మంచి పేరు వస్తుందని. నువ్వు మీడియా మీద ఇలా ఫైర్ అయితే వాళ్ళకి మంచి పేరు ఎలా వస్తుంది అని మీరు అనుకుంటున్నారా అని అడిగాను. నేనేమనక్కర్లేదు, అన్నీ నీకే తెలుసు కదా, తెలిసే చేస్తున్నావు అంటే తెలియాలనే కదా అని అన్నాడు మైకేల్. మీతో మాట్లాడి నా తెలుగు దొబ్బేలా ఉంది అని మనసులోనే గొనుక్కొని, సి ఇంత కష్టపడి అన్నింటినీ వదులుకొని ఎందరినో ఎదిరించి పోరాడి గెలిచింది మనం ఎవరి ఖాతాలోనో ఎవరి దయాదాక్షిణ్యాల మీదలో అని బిరుదు వేయడం నాకిష్టం లేదు, అందుకే ఇలా చేశాను అని హానెస్ట్గా ఒప్పేసుకున్నాను. ఏం చేద్దామని అనుకుంటున్నావు, ప్రైమ్ మినిస్టర్ అవుతావా అని విసుగ్గా అడిగాడు మైకేల్. దానికి ఇంకా టైం ఉంది, కానీ ప్రస్తుతం మాత్రం మన దగ్గర అంత టైం లేదు. బైదివే, పురాణ జమానాలలో రాణులుండేవారట. వాళ్ళు అస్సలు మహల్ దాటి బయటికి వచ్చేవారు కాదట. రాజుగారికి సేవలు చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ కళలు సాహిత్యం అంటూ అధోలోకంలో ఉండేవారట. అప్పుడు దేశం మొత్తాన్ని మట్టి కరిపించడానికి ఒక వేరే దేశానికి చెందిన రాజు, ఈ ఆడవాళ్ళు ఇంటి పట్టునుంటున్నారు, వీళ్ళకి ఏమీ తెలీదు, రాజులు వేటకు కానీ ప్రజా సంరక్షణ కోసం కానీ వెళ్ళినప్పుడు రాజ్యాలన్నింటినీ ఆక్రమించేయచ్చు, ఈ ఆడవాళ్లను గట్టిగా బెదిరించుకొని లాక్కెళ్ళిపోవచ్చు అని అతి గర్వంతో సగం సైన్యంతో మాత్రమే చొరబడ్డాడట. కానీ ఆ రాణి చేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోయి స్త్రీ చేతిలో ఓడిపోవడం ఏమిటని కుమిలిపోయాడట. కానీ అతనికి తెలియని విషయం ఏంటంటే, రాణులకి విద్యలు రాక కాదు, రాజావారు ఉండగా అవి చూపడం ఇష్టం ఉండక వదిలేస్తారు అని. రాజాగారుండగా రాణిగారు ఎందుకు పని చేయాలి, ఎందుకు ఆలోచన చేయాలి? తమకు కావలసింది అడిగి చేయించుకోవడం రాణిగారి హక్కు అయినప్పుడు అని కళ్ళెగరేస్తూ అడిగాను. సో నేనే ఆలోచించాలి అంటావు అంతేనా అన్నాడు మైకేల్. అంతే కదా తాపీగా అన్నాను. చాలా చాలా వర్స్ట్ డెసిషన్స్ తీసుకుంటున్నావు శ్రీనిధి అని పరమ సీరియస్గా చెప్పి బయటికి వెళ్ళిపోయాడు మైకేల్. లేదు, నేను సరిగ్గానే చేశాను, సరిగ్గానే ఆలోచిస్తున్నాను. మైకేల్ ఒక మంచి మనిషిగా ఆలోచిస్తున్నాడు, కానీ నేను మంచి మనిషిని కాదు. నేను జస్ట్ శ్రీనిధి మైకేల్ పీటర్. నాకు నా కుటుంబానికి నా వ్యాపారానికి ధర్మబద్ధంగా ఏది మంచిదైతే నేను అదే చేస్తాను. ఈ క్షణం అది ఎవరికీ అర్థం కాకపోవచ్చు, కానీ ఆ తర్వాత అన్నీ వాళ్ళే అర్థం చేసుకుంటారు.
మైకేల్కి ఇది నచ్చదని తెలుసు, కానీ అదే తనకి మంచిదైనప్పుడు నేను ఖచ్చితంగా అదే చేస్తాను. అది తనకిష్టం ఉన్నా లేకపోయినా. అక్కడి నుంచి లేచి అమర్ మిశ్రాని కలవడానికి స్టార్ట్ అయ్యి దారిలో 500 సార్లు ఆలోచిస్తున్నాను. తనకు తెలిసిన అక్లు ఏమై ఉంటుందని. కానీ ఎంత ఆలోచించినా నా మట్టి బుర్రకు తట్టడం లేదెందుకో. అయినా ఇక్కడి వరకు వచ్చాక ఇంకా ఆలోచించడం ఎందుకు అనుకుంటూ ఒకసారి ఎదురుగా ఉన్న మిర్రర్లో చూసుకొని ఏడుస్తున్నట్టు అనిపిస్తుందా అని అశ్విన్ని అడిగాను. తెలుస్తుంది మ్యామ్, కళ్ళు రెడ్గా ఉన్నాయి అని చెప్పాడు అశ్విన్. మీ కూలింగ్ షర్ట్స్ ఇవ్వండి అని తన దగ్గర తీసుకొని కళ్ళకు స్పెట్స్ పెట్టుకొని ఇప్పుడు అని అడిగాను. ఇప్పుడు తెలియడం లేదు అని చిన్న స్మైల్ ఇచ్చాడు అశ్విన్. ఓకే అని దీర్ఘంగా నిట్టూర్చి వెళ్ళి ఏం మాట్లాడాలి అని సీరియస్గా అడుగుతూ అమర్ ముందు కూర్చున్నాను. కళ్ళకి గ్లాసెస్సా, అది కూడా ఈ టైంలో అని వింతగా నా వైపు చూస్తూ అడిగాడు అమర్. కంజెక్టివిటీస్ అని చెప్పాను. ఇందాక ప్రెస్ మీట్లో పెట్టుకోలేదు అని అనుమానంగా అడిగాడు అమర్. అతని లాజిక్స్ విని బీపీ పెరుగుతుంటే ఈ క్రాస్ ఎగ్జామినేషన్ చేయడం కోసమే పిలిపించారా అని సూటిగా అడిగాను. నోనో, కేసులో మెయిన్ ఎవిడెన్స్ కోసం మైకేల్ పీటర్ కమ్యూనికేషన్ డేటా మొత్తం రీట్రైవ్ చేయడానికి ట్రై చేశాం. 7 years బ్యాక్ వరకు తన ఫోన్ కాల్స్, టెక్స్ట్స్, మల్టీమీడియా అన్నింటినీ బ్యాక్ తీసుకొచ్చాం అని చెప్పాడు అమర్. సో అని అన్నాను. దాత్రి చనిపోకముందు చేసిన లాస్ట్ కాల్ మైకేల్ పీటర్కే ఉంది అని చెప్పాడు అమర్. వాట్ అని అరిచినట్లుగా అడిగాను. అప్పుడు అమర్ తన చేతిలో ఉన్న 2 పేపర్స్ను చూపిస్తూ అందులో ఒకదాన్ని చూపించి, ఇది ట్రాయ్ నుండి తీసుకున్న డేటా. ఇందులో మైకేల్ కాల్ లాగ్స్లో అసలు దాత్రి నెంబర్ లేనేలేదు. కానీ ఇది అంటూ మరో పేపర్ చూపించి, ఇది ఇన్సైడర్ ద్వారా తీసుకున్న డేటా. ఇందులో చూడండి, దాత్రి అండ్ మైకేల్ ఫోన్ కాల్ ఆల్మోస్ట్ 1 hour ఉంది అని చెప్పాడు మైకర్. దాంతో ఆ పేపర్స్ను విసిరి అతని ముందే పడేస్తూ, సో ఇప్పుడు తిమ్మిని బమ్మిని చేసి మైకేల్ కల్ప్రిట్ అని ప్రూవ్ చేశానంటున్నారా అని అసహనంగా అడిగాను. అదే చెప్పాలనుకుంటే మిమ్మల్ని పిలవడం కాదు, మేమే మీ దగ్గరికి వచ్చేవాళ్ళం. ఇలా కాదు, అరెస్ట్ వారెంట్తో అని చెప్పాడు అమర్. ఎప్పుడూ మాట్లాడినంత బేస్గా పొగరుగా లేవు తన మాటలు. ఏదో తెలియని నిర్లిప్తత వినిపిస్తుంటే నేనే కాస్త సముదాయించుకొని అసలేమైంది అని అడిగాను. అప్పుడు అతను, నేను ఆ కాల్ రికార్డింగ్ మొత్తం విన్నాను, మీరు కూడా వింటారని తీసుకొచ్చాను అని చెప్పాడు అమర్. వెంటనే ఫోన్కి కనెక్ట్ చేసి వినడం స్టార్ట్ చేశాను. అటువైపు నుంచి హలో మైకేల్ అంటూ సౌమ్యంగా వినిపించింది దాత్రి గొంతు. హూ ఇస్ దిస్? అప్పుడే మైకేల్ నుండి విసుగు వినిపిస్తోంది. దాత్రి అని చెప్పింది. వాట్, దాత్రినా అని అడిగాడు మైకేల్. కుడ్ వి జస్ట్ టాక్ ఫర్ ఫ్యూ మినిట్స్ అని అడిగింది దాత్రి. సి దాత్రి, అని ఇంకా మైకేల్ కంప్లీట్ చెయ్యకముందని వెంటనే దాత్రి అడ్డుకుంటూ, నేను నిన్ను నా లవ్ గురించి మాట్లాడి ఇబ్బంది పెట్టడానికి కాల్ చేయట్లేదు మైకేల్. ఆ విషయం నేను ఎప్పుడో మర్చిపోయాను. ఇప్పుడు నేను వేరే విషయం మాట్లాడడానికి కాల్ చేశాను. అండ్ నీ నుండి ఒక హెల్ప్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నువ్వు కూడా మన ఇద్దరి మధ్యలో జరిగిందంతా మర్చిపోయి ఈ ఒక్క హెల్ప్ నాకు చేసి పెడతావా అని మధ్యలోనే చెప్పింది దాత్రి. హెల్పా, ఏంటది అని అడిగాడు మైకేల్. మైకేల్, నేను యూఎస్ నుండి ఇమ్మీడియట్గా బయటికి వెళ్ళాలి. ఇండియా వెళ్ళి అన్నయ్యని కలవాలి. నువ్వెలా అయినా సరే నాకు హెల్ప్ చేయగలవా ప్లీజ్ అని అడిగింది దాత్రి. యూఎస్ నుండి ఇండియా వెళ్ళడానికి నా హెల్ప్ ఎందుకు? యూ హ్యావ్ ప్రైవేట్ ప్లేన్. కాదు అనుకుంటే యూ కెన్ బై టికెట్ అని అన్నాడు మైకేల్. నో మైకేల్, ఇప్పుడు నేను ఇంట్లో వాళ్లకు తెలియకుండా వెళ్ళాలి. అలా వెళ్ళడం అంత ఈజీ కాదని నాకు తెలుసు, నీకు తెలుసు. సో ఈ హెల్ప్ ఓన్లీ నువ్వు మాత్రమే చేయగలవు నాకు, ప్లీజ్ అని అడిగింది దాత్రి. ఇంట్లో వాళ్ళకు తెలియకుండా ఎందుకు? మళ్ళీ ఏదైనా ప్లాన్ చేస్తున్నావా అని అడిగాడు మైకేల్. లేదు లేదు, ఐ ప్రామిస్, నేనేం ప్లాన్ చేయడం లేదు. కానీ నేను అన్నయ్యని కలవడానికి వెళ్ళాలి, తనతో కొన్ని విషయాలు చెప్పాలి అని రిక్వెస్ట్గా అడుగుతోంది దాత్రి. సి దాత్రి, మీ పర్సనల్ ఇష్యూస్లోకి నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు. ఇట్స్ వెరీ డిస్గస్టింగ్ ఫర్ మీ. ఐఎమ్ లిస్ట్ బోదర్డ్ అబౌట్ ఆల్ దీస్ ఇష్యూస్ అరౌండ్ మీ అండ్ లీవ్ ఇట్ అని విసుగ్గా చెప్పాడు మైకేల్. మైకేల్ ప్లీజ్, ఐ గాట్ రేపుడు మైకేల్, ప్లీజ్. నేను ఈ విషయంలో ఏ అబద్ధం చెప్పట్లేదు. ఏ అమ్మాయినా ఇలాంటి విషయాల్లో అబద్ధం చెప్పదు కదా. అయినా నువ్వు కూడా ఎవరినో లవ్ చేస్తున్నా అన్నావు కదా, ఒక్కసారి తనని అడిగి చూడు. ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూస్లో
ఒక అమ్మాయి ఎంత ఫేస్ చేస్తుందో నీకు తెలుస్తుంది. ఇప్పుడు నేను లవ్ చేసిన మైకేల్‌ని హెల్ప్ అడగడం లేదు. మా అన్నయ్య ఫ్రెండ్ మైకేల్‌ని హెల్ప్ అడుగుతున్నాను అని ఏడుస్తూ చెప్పింది ధాత్రి. ఆ మాట విన్న మైకేల్ వాట్? ఎవరు? అని అడిగాడు. అతని గొంతులో షాక్ అయినట్లు స్పష్టంగా తెలుస్తోంది. మై ఫాదర్ అని చెప్పింది ధాత్రి. కానీ వెక్కిళ్ళు ఏడుపుల మధ్య తన గొంతు సరిగ్గా వినిపించలేదేమోనని బ్యాక్ చేసి నేను మళ్ళీ తీక్షణంగా ఆ మాటను విన్నాను. అదే మాట మళ్ళీ. దాంతో నేను అమర్ వైపు ఆశ్చర్యంగా చూశాను. ఫోన్లో ఉన్న మైకేల్ కూడా వాట్ అని అదిరిపడ్డట్లుగా అడిగాడు. నిజం మైకేల్. ఇంకా నీకెలా ప్రూవ్ చేయాలి? హీ రేపుడ్ మీ. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు. అసలు ఎన్నిసార్లో లెక్కే లేదు. నాకేం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. ఈ విషయం మా అన్నయ్యకి డైరెక్ట్గా నేను చెప్పలేకపోతున్నాను. ప్లీజ్ నన్ను ఇండియాకి పంపించు అంది ధాత్రి. ధాత్రి వెయిట్. అసలు నీకు ఎలా డౌట్ వచ్చింది అని అడిగాడు మైకేల్. మైకేల్, నువ్వు నన్ను పెళ్లి చేసుకోనని చెప్పిన తర్వాత నేను చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. నాపై నాకే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చేసింది. అలాంటి టైంలోనే ఈ డ్రగ్స్, మందు, సిగరెట్ అన్నీ పిచ్చి పిచ్చిగా అలవాటైపోయాయి. వాటి నుండి బయటికి రావడానికి నాకు చాలా హెల్ప్ చేశాడు నా ఫ్రెండ్ అమర్ మిశ్రా. తనకి నేనంటే చాలా చాలా ఇష్టం. మనసులో బోలెడు ప్రేమ దాచుకొని బయటికి చెప్పకుండా ఫ్రెండ్లాగా నటిస్తూనే వచ్చాడు. ఇప్పటికీ నన్ను థెరపీకి తీసుకుని వెళ్తాడు. డాక్టర్స్కి చూపిస్తాడు. బాగా కేర్ చేస్తాడు మైకేల్. యాక్చువల్లీ నేను నిన్ను లవ్ చేశాను అనేది అబద్ధమేనేమో. ఎందుకంటే అసలు లవ్ అంటే ఇది అని నేను అమర్తో ఉన్నప్పుడే ఫీల్ అవ్వగలుగుతున్నాను. ఐ థింక్ ఐ లవ్ హిమ్. ఈవెన్ ఇఫ్ ఇట్స్ నాట్ లవ్, ఐ వాంట్ టు స్టే విత్ హిమ్. సారీ, నేను టాపిక్ డీవియేట్ అవుతున్నాను కదా. హా, నీతో పెళ్లి క్యాన్సిల్ అయిన తర్వాత అన్నయ్య పంతంగా నాకు సంబంధాలు చూడటం స్టార్ట్ చేశాడు. అదే టైంలో నేను ఫుల్ ఆన్ హైలో ఉన్నాను. డ్రగ్స్ తీసుకుంటూ ఉండడం అలవాటైపోవడం వల్ల అవి లేకపోతే నాకు నిద్ర పట్టని స్టేజ్ వచ్చేసింది. రాత్రిపూట కాన్షియస్గా లేకపోవడం అడ్వాంటేజ్గా తీసుకున్నాడేమో తెలీదు. బట్ ఇంతకంటే ఏమీ చెప్పలేను. ప్లీజ్ నేను ఇండియా వెళ్ళడానికి హెల్ప్ చెయ్యి అని వేడుకున్నట్లుగా అడిగింది ధాత్రి. ఆ విషయం అసలు నీకెలా తెలిసింది ధాత్రి అని కూల్గా అడిగాడు మైకేల్. ఆ వీడియోస్, ఫొటోస్ నేను మా ఫాదర్ పీసీలో చూశాను మైకేల్. కూతుర్ని రేప్ చేస్తూ వీడియోస్ తీసుకునే తండ్రి నాకు మాత్రమే ఉండుంటాడు. నేను తన ల్యాప్టాప్ యాక్సెస్ చేయడం మా ఫాదర్కి తెలిసిపోయింది. తను నన్ను ఫిజికల్ అండ్ మెంటల్గా అబ్యూస్ చేస్తున్నాడు. ఐ కాంట్ టేక్ దిస్ ఎనీమోర్. కన్న తండ్రి రేప్ చేశాడని నేనెక్కడా చెప్పుకోలేని నన్ను ఇలా మహల్లో చిలకలా వదిలేశాడు. కానీ నాకు చాలా సఫోకేటింగ్గా ఉంది మైకేల్. నేను తట్టుకోలేకపోతున్నాను. ప్లీజ్ హెల్ప్ మీ అని అభ్యర్థిస్తుంది ధాత్రి ఠాకూర్. ఓకే, డోంట్ సఫర్ మచ్. నాకు తెలిసి నేను కాల్ చేసినా మీ అన్నయ్య ఇప్పుడు లిఫ్ట్ చేయడు. ఐ హ్యావ్ ఎ ఫ్రెండ్ ఇన్ ద ఎంబసీ. ఐ విల్ మేనేజ్ ఎవ్రీథింగ్. న్యూయార్క్ టు ముంబై డైలీ ఈవినింగ్ 6:30కి ఫ్లైట్ ఉంటుంది. నువ్వు 3 కల్లా వచ్చేస్తావా? ఐ విల్ మేనేజ్ ఎవ్రీథింగ్ అన్నాడు మైకేల్. ష్యూర్గా, ప్రాబ్లమే అవ్వదు కదా. టికెట్ బుకింగ్ వల్ల మా ఫాదర్కి తెలుస్తుందేమో అని కాస్త భయపడుతున్నట్లుగా అడిగింది. ష్యూర్, ఎవ్వరికీ తెలీదు. నువ్వు జస్ట్ 3కి మీ ఇంటి బయటకు వచ్చి కారెక్కి ఎయిర్పోర్ట్లో దిగు. మిగతా అంతా నేను చూసుకుంటాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఇష్యూ, డోంట్ హెసిటేట్ టు కాల్ మీ. ఇండియా రాగానే నేనే వచ్చి పిక్ చేసుకుంటాను. ఎయిర్పోర్ట్ దాటి నువ్వు బయటికి కూడా రాకు అని చెప్పాడు మైకేల్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మైకేల్ అని చెప్పింది ధాత్రి. ఆ తర్వాత వెంటనే కాల్ కట్ అయిపోయింది. దాంతో ఇదేంటి, నెక్స్ట్ ఏం జరిగింది అని అమర్ వైపు చూస్తూ అడిగాను. ఈ కాల్ ఎండ్ అయింది మార్నింగ్ 11కి. ధాత్రి చనిపోయిందని న్యూస్ టెలికాస్ట్ అయింది ఆ తర్వాత రోజు ఈవినింగ్ 6కి అని చెప్పాడు అమర్. అంటే ఈ మధ్య టైంలో ఏం జరిగుండొచ్చు? అసలు తను ఇంటి నుండి బయటకు వచ్చిందా అని అడిగాను నేను. రాలేదు అని చెప్పాడు అమర్. వాట్? మీకెలా తెలుసు అని అడిగాను. ట్రాయ్లో డేటా అంతా ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది. మాన్యువల్గా ఎవరో సేవ్ చేస్తే సేవ్ అయ్యేది కాదు. దాని బౌట్ టైం 2 మినిట్స్. అంటే 2 మినిట్స్లోపు మాన్యువల్గా ఎవరైనా డేటాని ఆపరేట్ చేస్తే అది సేవ్ అవ్వదు తప్పించి ఇంకెలాగైనా అది సేవ్ అవుతుంది. సో అది ట్రాయ్ డేటాలో లేదు అంటే ఆల్రెడీ ఎవరో ప్రెషర్ పెట్టించి కాల్ డేటా తీయించి ఉంటారని డౌట్ వచ్చి ఇంటర్నల్గా చెక్ చేస్తే తెలిసింది. ఆ డేటా తీయడానికి మొత్తం 2 నుండి ప్రెషర్ వెళ్ళిందని. ఆ 2లో ఒకరు మైకేల్ పీటర్ అయితే
ఇంకొకరు మిస్టర్ ముఖేష్ ఠాకూర్. అయినా తను బయటికొచ్చి ఉంటే మైకేల్ ప్రాణమైనా వదిలేసుకునేవాడు కానీ తననిలా చనిపోనిచ్చేవాడు కాదు కదా అని అన్నాడు అమర్. ఇప్పుడు మీరు మైకేల్ని పొగిడారా అని అడిగాను. మీరు సరిగ్గా గమనించలేదు కానీ నేనెప్పుడు పొగుడుతూనే ఉంటాను అని చెప్పాడు అమర్. పొగుడుతూనే జైల్లో పెట్టించాలని అనుకున్నారా అని అన్నాను. ఇంకా ఇంకా మీరు నన్ను గిల్టీతో చచ్చిపోయేలా చెయ్యకండి శ్రీనిధి అని అన్నాడు అమర్. గిల్టీ అని కాదు, ఐ జస్ట్ వాంట్ టు నో. నెక్స్ట్ మనం ఏం చేయాలి? వాడిని అసలు మైకేల్ ఎందుకు వదిలేశాడు? మనం ఎలా పట్టుకోవాలి? ఇవన్నీ ఆలోచించమని చెబుతున్నాను అని అన్నాను. దాంతో అమర్ ఐఎమ్ క్విట్టింగ్ మై సర్వీసెస్ అని సడన్గా చెప్పాడు. వాట్ అని షాకింగ్గా చూస్తూ అడిగాను. అవును, నా చేతులతో నేనే కల్ప్రిట్కి హెల్ప్ చేసి తన కేసుని డీవియేట్ చేయడానికి ట్రై చేశానంటే నాకే అసహ్యంగా ఉంది. రాత్రి చనిపోయే ముందు కూడా నా గురించి అంత మంచిగా మాట్లాడింది కదా, మరి నేనెందుకు ఇలా చేతకాని వాడిలా బిహేవ్ చేశాను? నా చదువు, పవర్, పొజిషన్ ఎందుకు పనికిరాలేదు? రాత్రి చనిపోయిందని తెలిసిన రోజు ఒక్కటే అనుకున్నాను, దాని వెనక ఉన్న వాళ్ళని ఎలాగైనా సరే పనిష్ చేయాలని. కానీ ఇప్పుడు నేనేం చేశానో చూసారా? ఆ తప్పు చేసిన వాళ్ళకి కొమ్ము కాసి తనను చంపిన వాడిని సార్ సార్ అని పిలుస్తూ దాత్రికి హెల్ప్ చేయాలని చూసిన వాళ్ళని జైల్లో పెట్టాలని ట్రై చేస్తున్నాను. దీనికోసం నేను ఇంత కష్టపడి ఆఫీసర్ అయ్యానా అనిపిస్తుంటే నా మీద నాకే అసహ్యంగా ఉంది అని చెప్పాడు అమర్. సి అమర్, మీ పర్సనల్ విషయాలు ఎప్పుడైతే మీ ప్రొఫెషన్ మీద ఎఫెక్ట్ చూపించాయో అక్కడే ఆఫీసర్గా మీ క్రెడిబిలిటీ పడిపోయింది. వినడానికి అసహ్యంగా ఉన్నా ఇదే నిజం. ఇప్పుడు ఇంకా రిజైన్ చేసి చేతకానివాడిలా మిగిలిపోతానంటే నేనేం చేయలేను. ఇప్పుడు మీరు రిజైన్ చేస్తే ఈ కేస్ ఇంకొక ఆఫీసర్కి వెళ్తుంది. ఆ ఆఫీసర్ కూడా మీలానే డబ్బు తీసుకుంటాడు. అసలు రూట్ కాజ్ ఏంటని చూడకుండా మైకేల్ మీదకి పడిపోతాడు. నిజానికి అతనొచ్చి తన మీద పడిపోయినా మాకేం ఎఫెక్ట్ పడదు. ఉచ్చు బిగించడం మీకొస్తే దాన్ని పీకి పారేయడం మాకొస్తుంది. కానీ ధాత్రి తన చావుకి కారణం అక్కర్లేదా? అసలు తనది సూసైడ్ అన్నప్పుడు తన అటాప్సీ రిపోర్ట్ ఎక్కడుంది? అసలు తనకి వాళ్ళ ఫాదర్ ల్యాప్టాప్ చూడాల్సిన అవసరం ఏమొచ్చింది? ఒక హై లెవెల్ సూసైడ్ జరిగినప్పుడు జరగాల్సిన ఫార్మల్ ఇంటరాగేషన్ ఎందుకు జరగలేదు? ఇవన్నీ ఒక ఆంట్రప్రెన్యూర్గా నేను తెలుసుకోలేనివి. కానీ ఒక ఆఫీసర్గా మీరు తెలుసుకోగలరు. ఇప్పటి వరకు చేసింది వదిలేసి ఇక మీదట కొత్తగా చేయండి. అట్లీస్ట్ షో సమ్ బ్లడీ రెస్పెక్ట్ ఫర్ హర్ అని కోపంగా చెప్పాను. మాట కోపంగా ఉంది కానీ నా చెంపల మీద నుండి అప్పటికే కన్నీళ్లు కారిపోతున్నాయి. కన్న తండ్రి కూడా ఇలా చేస్తే ఇక ఆడపిల్లలు ఎక్కడికి వెళ్ళాలి? ఇంట్లో కూడా సంరక్షణ లేకపోతే ఆడవాళ్లు ఎలా బ్రతకాలి? పుట్టిన దగ్గర నుండి మనల్ని రక్షిస్తాయి అనుకున్న కళ్ళే కొలతలు కొలిస్తే దాన్ని కనిపెట్టడం బ్రహ్మదేవుడి తరం కూడా కాదేమో అని మనసులోనే అనుకుంటూ అమర్ వైపు చూశాను. ఏం చేయగలం? అటాప్సీ రిపోర్ట్ లేదు. దాత్రి రిమైన్స్ ఖచ్చితంగా ఉండవు. ఈ కాల్ నిజమని మనం నమ్ముతున్నాం, కానీ కోర్టు నమ్మదు. కోర్టుకు కావలసిన ఆధారాలు మన దగ్గర లేవు అని చెప్పాడు అమర్. దొంగ ఎలా ఆలోచిస్తాడో పోలీస్కి తెలుసు, కానీ పోలీస్ ఎలా ఆలోచిస్తాడో దొంగకు తెలియదు కదా అని అన్నాను. అర్థం కాలేదు అన్నాడు అమర్. వెరీ సింపుల్. ఫస్ట్ తన మీద ఏదైనా ఒక పిటీ కేసు వేసి తనని రిమాండ్కి ఇన్వెస్టిగేషన్ కోసం తీసుకుని వెళ్ళండి. అప్పుడు తన ఫోన్ మీ కంట్రోల్లోకి తీసుకోండి. ఫోన్లో డేటా డిలీట్ చేసి ఉంటాడు కానీ తన ఐపీ అడ్రస్కి లింక్ అయి ఉన్న ఈమెయిల్స్లో డేటా అంతా రీట్రైవ్ చేయండి. అందులో ఖచ్చితంగా దాత్రికి సంబంధించిన ప్రూఫ్స్ దొరుకుతాయి. ఆ విధంగా కేసును డీవియేట్ చేసి 0 ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేసి దాత్రి పేరు మీద బయటికి రాకుండా కేసు కంప్లీట్ చేసి తనకి ఉరిశిక్ష పడేలా చేయండి. అక్రమాలు, డ్రగ్స్, రేప్ కేస్, అటెంప్ట్ టు మర్డర్ ఇన్ని సెక్షన్స్ ఉన్న తర్వాత కూడా ఇక అతనికి ఉరిశిక్ష పడదంటారా అని అడిగాను. పడుతుంది అని చెప్పాడు అమర్. ఎస్, ఇక మీరు ఆ పని మీద ఉండండి. నేను బయలుదేరతాను. జాగ్రత్త. కూతుర్ని చంపిన వాడికి మనం ఒక లెక్క కాదు అని చెప్పి స్ట్రైట్గా వెళ్ళి కారులో కూర్చున్నాను. అశ్విన్ కూడా లోపలికొచ్చి కూర్చొని కార్ స్టార్ట్ చేశాక కళ్ళజోడు తీసి కళ్ళు పూర్తిగా తుడుచుకొని మైకేల్కి ఫోన్ చేయబోతుంటే అర్ణవ్కి ఈ విషయం తెలియకపోతే ఎలా?
అని ఆలోచన రావడంతో వెంటనే అర్నవ్కి కాల్ చేశాను. కానీ అతను ఎన్నిసార్లు చేసినా నా ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నాకు కంగారు ఎక్కువైపోయింది. ఆ తర్వాత ఏం జరుగుతుంది తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రేమించుకుందాంరా సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి.